నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత గాడిలో పెట్టేందుకే అధిష్టానం మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా రంగంలో దింపింది. సో ఇట్లాంటి సందర్భాల్లో గతంలో ఎవరి దారి వాళ్ళదే ఉండేది. మరోవైపు అపోజిషన్ను కొంత సీఎంను విమర్శించిన ప్రభుత్వంలో కొంత ఇరకాటంలో పెట్టినా కూడా మంత్రులు పెద్దగా రియాక్ట్ అయినటువంటి దాఖలాలు అంతంత మాత్రంగా రియాక్షన్ ఉండేది. కానీ ఇప్పుడు కొంత సీన్ మారుతున్నట్టుగా టాక్ ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అంటే బడ్జెట్ సెషన్స్లో కొంత మంత్రులు మాట్లాడుతున్నటువంటి తీరు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే నేతల్లో కూడా కొంత జోష్ నింపుతున్నట్టుగా స్పష్టంగా కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ మొదలైంది. అంటే ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు కొంత అమాత్యులంతా ఏకతాటిపైకి వచ్చారా అనేది కొంత స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎవరికి వారే అన్న తీరు నుంచి కొంత మంత్రులు కలిసికట్టుగా పనిచేస్తున్నట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అంటే మంత్రుల్లో ఈ మార్పు వెనుక ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ మంత్రాంగం ఉంది. అంటే ఆమె గైడ్లైన్స్ ప్రకారమే మంత్రులు ఇవాళ పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు ఇరకాటంలో పెడుతున్నారనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్లో ఎవరి దారి వాళ్ళదే ఉండేది, తలో దారి అనే చర్చ బలంగా ఉండేది కూడా. కానీ ఇప్పుడు అస్తం పార్టీలో సడన్గా కొంత చేంజ్ కనిపిస్తుంది. మీనాక్షి నటరాజన్ రంగంలో దిగిన తర్వాత కొంత చేంజ్ కనిపిస్తుంది. నిన్నటి వరకు కూడా ఎవరి తీరు వాళ్ళదే అన్నట్టుగా వివరించినటువంటి మంత్రులు కాస్త రూట్ మార్చినట్టుగా ప్రధానంగా ఇప్పుడు టాక్ అయితే వినిపిస్తోంది. సో ఇప్పుడు మంత్రివర్గంలో విభేదాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డిని కొంత మంత్రులకు పడడం లేదన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉండేది. మరోవైపు క్యాబినెట్లో కొంతమంది మంత్రులు తనకు సహకరించడం లేదని కూడా పార్టీ అంతర్గత సమావేశంలో స్వయంగా రేవంత్ రెడ్డి వాపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా మంత్రివర్గంలో గ్యాప్, అట్లాగే అసెంబ్లీలో కూడా కొట్టొచ్చినట్లు కనిపించేది. సో మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలతో దాడికి దిగిన మంత్రులు పెద్దగా పట్టినట్లు ఉంటూ వచ్చేవారు. సో ఇప్పుడు తమ తమ శాఖలకు సంబంధించినటువంటి అంశం వస్తే తప్ప మిగతా సందర్భాల్లో పెద్దగా రెస్పాండ్ అయ్యే వారు కాదు అని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది అపోజిషన్ విమర్శలు ఎక్కువ పెట్టినటువంటి సందర్భాలన్నింటిలో కూడా. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలను గమనిస్తే పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినట్టుగా చర్చ జరుగుతుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా విప్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కొంత సీరియస్ క్లాస్ తాజాగా తీసుకోవడం, మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ చాలా చేంజెస్ వచ్చాయని టాక్ అయితే ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఇది స్పష్టంగా కనిపించింది. అంటే సభలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇతర సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి స్పీడ్గా కొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై కూడా చర్చ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి విమర్శలకు అధికార పక్షం నుంచి ధీటుగానే సమాధానం వచ్చింది. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేయడం లేదన్న బీఆర్ఎస్ విమర్శలకు కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుదీర్ఘంగా సమాధానం ఇచ్చి బీఆర్ఎస్ను సైలెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బీఆర్ఎస్ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు బీసీ కులగణనపై ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టారు. ఇక కృష్ణా జలాల వివాదంపై కూడా ప్రతిపక్షాల విమర్శలపై కూడా సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు మంత్రులు. మరోవైపు కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే కేసీఆర్, హరీష్ రావులే కారణమని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక పులిచింతల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదని చెప్పుకొచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజా స్పీచ్లో. సో ఇప్పుడు 2-3 రోజులుగా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పక్షం పైచేయి సాధించే పనిలో స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీలో అధికార పార్టీ కొంత టీం వర్క్ మొదలైందన్న మాటలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. పార్టీలో ఇది కొంత మంచి పరిణామం అనే చర్చ ప్రధానంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా వినిపిస్తుంది. సో ఇప్పుడు ఢిల్లీ పెద్దల డైరెక్షన్లోనే మరోవైపు మీనాక్షి నటరాజన్ రంగంలో దిగిన తర్వాత దీనికి అంతా కూడా కారణమని పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుందని కూడా కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ విషయంపై సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సీఎంకు మంత్రులకు కొంత మనస్పర్ధలు విభేదాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని కూడా కొంత సూచించినట్టుగా తెలుస్తుంది. కానీ ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా ప్రవర్తించొద్దని కొంత గట్టిగానే అంతర్గతంగా ఆమె కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు అసెంబ్లీలో పక్కా కోఆర్డినేషన్తో కలిసికట్టుగా ప్రతిపక్షాలను ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ క్రమంలోనే ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన, ప్రతిపక్ష పార్టీలపైన కొంత మీనాక్షి నటరాజన్ రంగంలో దిగిన తర్వాత పైచేయి సాధిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మంత్రులందరూ ఒక తాటిపైకి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మీరు కూడా మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో కొంత మంత్రుల్లో మార్పు మొదలైందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్.